ఓం శాంతి. ఈరోజు ఫిబ్రవరి 5వ తేదీ 2025 శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, ఈ శరీరం అనే వస్త్రాన్ని ఇక్కడే వదిలేయాలి. కనుక దీనిపై మమకారాన్ని తొలగించండి. బంధువులు మిత్రులు ఎవరు కూడా గుర్తుకు రాకూడదు. అంటే ఈ దేహము, దేహ సంబంధాలన్నింటినీ మరచిపోవాలి అంటున్నారు బాబా. ప్రశ్న: యోగ బలం ఉన్న పిల్లల గుర్తులు ఏవి? సమాధానం: వారికి ఏ విషయంలోనూ కొద్దిగానైనా నష్టము, ఆపద సంభవించదు. దేనిపైన మోహం కానీ ఆకర్షణ కానీ ఉండదు. ఈరోజు ఎవరైనా శరీరం వదిలినా వారికి దుఃఖం కలగదు. ఎందుకంటే డ్రామాలో వారి పాత్ర అంతవరకే. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది అనేది వారికి తెలుసు. అందువలన దాంట్లో ఏమీ ఆలోచించరు అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: మీ నడవడికను చాలా రాయల్గా, శ్రేష్టంగా ఉంచుకోవాలి. చాలా గౌరవపూర్వకంగా మాట్లాడాలి. నమ్రత గుణాన్ని ధారణ చేయాలి. రెండవ పాయింట్: ఈ కళ్ళకు కనిపించేదంతా శ్మశానగ్రస్తం అవ్వనున్నది. కనుక దీనిని చూస్తూ కూడా చూడకుండా ఉండాలి. ఒక్క శివబాబా మాత్రమే, అంటే ఒక్క శివబాబాని మాత్రమే స్మృతి చేయాలి. ఏ దేహదారిని స్మృతి చేయరాదు అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: మాస్టర్ జ్ఞాన సాగరులుగా అయి బొమ్మలాటను సమాప్తం చేసేవారు స్మృతిసో సమర్థ స్వరూప భవ. వరదానం యొక్క వివరణ: భక్తి మార్గంలో విగ్రహాలను తయారు చేసి పూజలు మొదలైనవి చేసి ఆ విగ్రహాలను ముంచేస్తారు. మీరు దానిని బొమ్మల పూజ అని అంటారు. అలా మీ ముందుకు కూడా ఏవైనా నిర్జీవమైన, సారము లేని ఈర్ష్య, అనుమానం, ఆవేశం మొదలైన వాటికి సంబంధించిన విషయాలు, అంటే అలాంటి మాటలు వస్తాయి. మీరు వాటిని విస్తారం చేసి అనుభవం చేస్తారు, లేక ఇదే సత్యము అని అనుభవం చేయిస్తారు. ఇది కూడా అందులో ప్రాణం నింపినట్లవుతుంది. తర్వాత వాటిని జ్ఞాన సాగరుడైన తండ్రి స్మృతి ద్వారా గతించిన దానిని గతింపజేసి స్వ ఉన్నతి యొక్క అలలలో ముంచేస్తారు కూడా. కానీ ఇందులో సమయం ఏమైంది? వృధా అయిపోతుంది కదా. అందువలన ప్రారంభం నుండే మాస్టర్ జ్ఞాన సాగరులుగా అయి స్మృతిసో సమర్థ భవ యొక్క వరదానము ద్వారా ఈ బొమ్మలాటను సమాప్తం చేయండి అంటున్నారు బాబా. స్లోగన్: ఎవరైతే సమయానికి సహయోగులుగా అవుతారో వారికి 1కి 16 రెట్లు ఫలం లభిస్తుంది అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.